రండి రండి. జాగ్రత్త, తగులుద్ది. ఇక్కడ పెట్టండి. ఇక మీదట మనం చల్లటి నీళ్లు తాగొచ్చండి. ఈ అప్పు తీర్చే. నమస్కారం అండి. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. అది కాదండి, ఈ ఫ్రిడ్జ్ కూడా. ఏమిటండి ఆ మాటలు? మంచి మర్యాద లేకుండా. ఇంకొక నెల గడువు ఇస్తే మీ బాకీ తీర్చేస్తాను. ఆ మాట అంటే నీకు సిగ్గులేదు? ఆ నరసింహం గారు చెప్పారు కదా, నెల రోజులు టైం ఇచ్చాను. ఆ గడువు తీరిపోయి 2 వారాలైంది, అయినా నా అప్పు తీర్చలేదు. ఈ ఫ్రిడ్జ్ కొంటానికి మాత్రం డబ్బు ఉంటుందే. ఈసారి మీ బాకీ తప్పకుండా తీర్చేస్తాను, నన్ను నమ్మండి. అయితే ఈ ఫ్రిడ్జ్, ఆ టీవీ నేను తీసుకెళ్తాను. నా బాకీ మొత్తం తీర్చేసి అవి తెచ్చుకుందరు కానీ ఆ 2 వస్తువులు తీసుకురండి. కాస్త ఆగండి బాబు. వెంకటరాజు గారు, దయచేసి నన్ను అలర్ట్ చేయకండి. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఆఖరిసారి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. వారం రోజుల్లోగా మీ అప్పు తీర్చకపోతే చెప్పుతో కొట్టమంటావా? అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. వరం, చెప్పిన మాట ప్రకారం చేసిన అప్పు తీర్చలేనప్పుడు చెప్పుతో కొట్టే హక్కు ఆయనకుంటుంది, పడాల్సిన బాధ్యత మనకుంటుంది. సరే, సరిగ్గా ఒక వారం ఉంటుంది. బ్రదరు, ఈ ఇల్లు, ఈ స్థలం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టేమిటి? ఇది నీ స్వస్థలం, సొంత స్థలం. ఓహో, మరి ఈ పిల్ల కాదా? యారా, ఇది సంసారాల కొంపనుకున్నారా, వ్యభిచారుల కొంపనుకున్నారా? మేము రావడం కాస్త ఆలస్యం అయితే దీన్ని లాడ్జ్ కింద మార్చేసి మిగతా కార్యక్రమాలు చేసేవారు కదా. మీరు మా మందు దగ్గరగా. మందు కాదురా, ఇంకసేపట్లో మీ దుకాణం ఇక్కడి నుంచి తీగపోతే మీ రక్తం తాగేస్తాను. మళ్ళీ నువ్వు కనిపించక, నీ మాట వినిపించక ఎంత డల్ అయిపోయానో చూడు. నా మాట విన్నా చాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చుగా. మీ ఇంట్లో ఫోన్ ఉందా? మా ఇంట్లో లేదు, కానీ మా వీధిలో ఫ్యాన్సీ స్టోర్స్ లో ఉంది. అక్కడ ఫోన్ చేసి నన్ను పిలవమంటే పిలుస్తారు. ఐ సీ. ఆ మాట ఇంతకు ముందే చెప్పుంటే ఎంత బాగుండేది. ఫోన్లే, నెంబర్ ఎంత? 5307. రావు కాలం దాటిపోయింది, మనం బయలుదేరదాం. ఎక్కడికి? మా బంగ్లాకి వెళదాం. ఇప్పుడా? ఏకంగా పెళ్ళయ్యాకే వద్దాం అనుకుంటున్నావా? ఆ రోజు ఒక రోజు మంచి రోజు అని నిన్ను తీసుకుని వెళ్ళి మా బంగ్లాలో కుడికాలు పెట్టిద్దాం అనుకున్నాను. బట్ టు మై బ్యాడ్ లక్, నీ ఫ్రెండ్స్ అడ్డు తగిలారు. ఈ రోజు ఎలాగైనా నిన్ను తీసుకుని వెళ్లాల్సిందే. ఎనీ అబ్జెక్షన్? ఆఫ్ కోర్స్ నో అబ్జెక్షన్. కానీ మీ డాడీతో మన పెళ్లి విషయం మాట్లాడితే మీరొద్దన్నా సరే పర్మనెంట్ గా మీ బంగ్లాలోనే ఉంటాను కదా. మా డాడీతో ఫోన్ లో మాట్లాడదామని ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకటం లేదు. మాకు బోల్డ్ అని బిజినెస్లు కదా. పోనీ వాళ్ళు నీ చేతి మీద కన్నా కాల్ బుక్ చేస్తే దొరుకుతున్నాయో, ట్రై చేద్దాం. ఓకే. ఏమిటి ఇక్కడే ఆగిపోయావే? మా బావ మీ కార్ దగ్గర నిలబడ్డాడండి. నేను మీతో రావడం చూస్తే ఇంట్లో చాలా గొడవ అయిపోతుంది. ఏ గొడవ జరగకుండా నేను మేనేజ్ చేస్తాను, పద. వద్దండి, మొదటిసారిగా మీ బంగ్లాలో అడుగు పెట్టే ముందు ఇలాంటి భయాలన్నీ ఉండకూడదు. మరోసారి తప్పకుండా వస్తాను. సారీ. అలాగే. చిక్కినట్టే చిక్కి జారిపోయింది. బాబాయ్ బాబాయ్, నీ పెద్దాడు నీ కొమ్ము ఉంచేశాడు. ఏం చేశాడు? డబ్బులు కాసుపడి ఏదో కేసులో క్లబ్ ఆపరేటర్ బదులు మెల్లు నిలబడ్డాక ఆ కొత్త జడ్జి గారు మునపట్లగా జరిమానా వేయకుండా మీ అల్లుడి గారికి ఏకంగా 100 రోజులు జైలు శిక్షేశాడు. నువ్వేడటం కాదే, మీ ఆయన చేసిన మరికి నేనేడవాలి. మీ ఆయనకు బుద్ధి వచ్చినా రాకపోయినా వారం రోజుల తర్వాత జైలు నుంచి తిరిగి వస్తాడు. కానీ మీ ఇద్దరు కలిసి నా పరువు తీశారే, ఆ పరువు మాత్రం చస్తే తిరిగిరాదే. బావని విడిపించే అవకాశం లేదా నాన్న? జైల్లో పెట్టిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? ఉండని, ఒక వారం రోజుల పాటు జైల్లో పెట్టే చెప్పకూడదు తిని ఆ రాళ్లు కొట్టిన తర్వాత అప్పుడైనా కాస్త బుద్ధి వచ్చి బాగుపడతాడు. నమస్కారం బాబు. తెచ్చారా? తమరు మరీ 2000 అడగట ఏం బాగాలేదు బాబు గారు. బాగాలేదా? అయితే మీ పని ఎలా అవుతుంది? 2 రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు, 2000 పట్టుకునే రండి. సరే, ఇప్పుడే ఇస్తాను, తీసుకోండి. మిస్టర్ ధర్మారావు, నీ లంచాల సంగతి తెలిసే నీ మీద నిఘా వేసి ఉంచాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డావు. యు ఆర్ సస్పెండెడ్. జరిగిందంతా విన్నాను బాబు గారు. దీని గురించి అంతగా ఫీలింగ్ అయిపోనక్కర్లేదండి.
మిమ్మల్ని సస్పెండ్ చేసిన ఆఫీసరు ఏదో పెద్ద నిజాయితీ పనులు అనుకుంటున్నారా? గతంలో నేను ఆయన దగ్గర కుకింగ్ పని చేశాను లేండి, అందుకని ఆయన సంగతి నాకు ఫుల్ గా తెలుసు. ఇంతకు ముందు కూడా ఈ ఆఫీసర్ గారు గుమాస్తాను సస్పెండ్ చేశాడు లేండి. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఓ గెస్ట్ హౌస్ బుక్ చేసి మందు గిందు కొట్టించి పక్కన ఒక అమ్మాయిని పంపించేశారు కదా, మర్రయ్యని మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నాడండి. మీరు ఆ పని చేయండి, మీ ఉద్యోగం మీకు రాకపోతే నన్ను అడగండి.